వెల్కమ్ టు విజిల్. రైల్వే కోడూరు టికెట్ ఇప్పిస్తానని తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ నేత సతీష్ వేమన తన వద్ద 7 కోట్లు తీసుకున్నాడని సుధా మాధవి అనే మహిళ విలేకరుల సమావేశంలో నిన్న వెల్లడించారు. సాక్షి మీడియా 4 అడుగులు ముందుకు వేసి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు పండుగ చేసుకుంది. టీడీపీ కార్యకర్తకు అన్యాయం జరిగింది, దారుణం జరిగిందని లబోదిబోమంటూ ఆమెకు న్యాయం చేయాలని సాక్షి వరుస కథనాల డ్రైవ్ నడిపింది. వైసీపీకి చెందిన పేటీఎం ఛానల్స్ నోటుకు సీటు టీడీపీలో కలకలం పేరుతో సంచలన కథనాలు ప్రసారం చేసింది. జేబీఎం పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ సమక్షంలో సుధా మాధవి ఆరోపణలు చేయటాన్ని టీడీపీ శ్రేణులు తటస్థులను ఆలోచనలోకి పడేశాయి. అదీకాక మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జడా శ్రవణ్ పార్టీ తరపున ఆమె రైల్వే కోడూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. సాక్షి పత్రిక మాత్రం జైభీం పార్టీ అభ్యర్థిని అని కాకుండా టీడీపీ కార్యకర్తగా ఆమెను ప్రొజెక్ట్ చేయటం, కనీసం ఆమె జడా శ్రవణ్ పార్టీ తరపున పోటీ చేసిన విషయాన్ని ప్రజలకు తెలియకుండా దాచి అశుద్ధం అచ్చుకు తెగబడింది. ఆమె జడా శ్రవణ్ పార్టీ తరపున పోటీ చేస్తే ఆమె నామినేషన్ పత్రాల్లో తప్పుల కారణంగా ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. గత కొద్ది రోజుల క్రితం తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తన టికెట్ కోసం నాటి విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని 5 కోట్లు అడిగారని, 20 లక్షలు 60 లక్షలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశానని, మిగతా మొత్తం 4,40,00,000కు ఆధారాలు ఉన్నాయని టీవీ డిబేట్లో సంచలన ప్రకటన చేశారు. నేను చెప్పినట్టు 5 కోట్లు అడిగినప్పుడు 2024 ఫిబ్రవరి 7న 20 లక్షలు, ఫిబ్రవరి 8న 20 లక్షలు, ఫిబ్రవరి 14న 20 లక్షలు, 60 లక్షలు నా అకౌంట్ నుంచి నేను ట్రాన్స్ఫర్ చేశాను. నా అకౌంట్ నుంచి ఐసిఐసిఐ గచ్చిబౌలి బ్రాంచ్ నుంచి నేను ట్రాన్స్ఫర్ చేశాను. అలాగే విజయవాడలో చిన్ని గారి పిఏ మోహన్ వస్తే 50 లక్షలు నాతో ఉండే నా ఫ్రెండ్ కోటేశ్వరరావు చౌదరి ఆయన లెక్కబెట్టి డబ్బులు చిన్ని గారి పిఏకి ఇచ్చాడు. ఎంపీ ఎమ్మెల్యే పంచాయతీ టీడీపీ క్రమశిక్షణా సంఘం ముందుకు వెళ్ళింది. కమిటీ నివేదికలో కొలికిపూడి శ్రీనివాసరావు ఆరోపించిన ఏ ఆరోపణలకు సాక్ష్యాధారాలు సమర్పించలేదని, అక్కడక్కడ వచ్చిన వార్తల గాలి పోగేసి సోషల్ మీడియా కథనాలను పెన్ డ్రైవ్లో సమర్పించడం మినహా ఎటువంటి ఆధారాలు చూపించలేదని కమిటీ నివేదిక ఇచ్చిందని వార్తలు వచ్చాయి. కమిటీ కొలికిపూడిని విచారించిన సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కొలికిపూడిని ప్రశ్నిస్తూ, ఈ ఎన్నికల్లో మొత్తం ఖర్చు ఎంతైంది, ఓటర్లకు డబ్బులు పంచారా లేదా, మరి ఆ విషయాలు కూడా మీడియాకు ఎందుకు తెలియజేయలేకపోయారు అని ఘాటుగా తలంటినట్లు సమాచారం. కమిటీలో మరొక సభ్యులు శాసనమండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కొలికిపూడిని మందలిస్తూ, ఎన్నిసార్లు కమిటీ ముందుకు వస్తారు, వచ్చిన ప్రతిసారి పొరపాటు చేశాను, మళ్ళీ పునరావృతం కానివ్వను అని పార్టీ లైన్లోనే నడుచుకుంటాను అని చెబుతారు, మళ్ళీ మాకు తలనొప్పులు తీసుకురావటం మీకు అలవాటుగా మారింది అని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మండలి మాజీ చైర్మన్ షరీఫ్ కొలికిపూడిని ఉద్దేశించి, ఇటువంటి అసాధారణ ప్రవర్తన నేను ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో చూడలేదు. 1983 నుంచి నేటి వరకు పార్టీ కోసం అంకిత భావంతో కృషి చేసిన వ్యక్తులు కానీ, పార్టీ ఇచ్చిన పదవులను అనుభవించి బయటకు వెళ్ళిన వారిని చూశాను కానీ, సొంత పార్టీపై ఇలా దుమ్మెత్తి పోసుకునే ఈ అసహజ ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది అని షరీఫ్ అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. పార్టీ అధినేత చంద్రబాబుకు తిరువూరు ఘటనపై తప్పంతా కొలికిపూడిదే అని కమిటీ రిపోర్ట్ చేసిందని మీడియా కథనాలను ప్రసారం చేసింది. నివేదికపై చంద్రబాబు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ తెలుగుదేశం శ్రేణులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ తరుణంలో రైల్వే కోడూరు సీటుకు నోటు వివాదం జగన్ మీడియాకు బిర్యానీ లాంటి వార్త అయింది. రైల్వే కోడూరులో అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలో డీలిమిటేషన్ పేరుతో రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి పాలన, కేంద్రంలో అదే కాంగ్రెస్ పార్టీ పాలన, అంతులేని అధికారాన్ని చలాయించిన వైఎస్ రాజశేఖర రెడ్డి డీలిమిటేషన్ పేరుతో తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలను బద్దలు కొట్టిన వైనం ఇంకొక కథనంలో సవివరంగా తెలుసుకుందాం. రాజశేఖర రెడ్డి వికృత రాజకీయ క్రీడలో రాయచోటి నియోజకవర్గం నుంచి టీ సుండుపల్లి, వీరబల్లి మండలాలను రాజంపేట నియోజకవర్గంలో కలపటం జరిగింది.
దాని ప్రధాన కారణం ఈ 2 మండలాలు తెలుగుదేశం పార్టీకి కంచు కోటలు. రాయచోటిని బలహీనపరచడం, అప్పటి వరకు నియోజకవర్గంగా కొనసాగుతూ వచ్చిన లక్కిరెడ్డిపల్లిని లేపేసి అందులో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న మండలాలను రాయచోటి నియోజకవర్గంలో కలిపి అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ రాయచోటిలో వరుస విజయాలతో విజయ దుందుబి మోగిస్తున్న తెలుగుదేశం కంచుకోటను బద్దలు కొట్టి కాంగ్రెస్ సునాయాసంగా గెలుపొందేలా ప్రణాళిక విజయవంతం చేయగలిగారు వైఎస్ఆర్. ఇక రైల్వే కోడూరు విషయానికి వస్తే ఉమ్మడి కడప జిల్లాలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1983, 85, 89, 84, 99 ఎన్నికల వరకు వరుస విజయాలతో తెలుగుదేశం పార్టీకి రైల్వే కోడూరు కంచుకోటగా మారింది. అటువంటి రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని వికృత రాజశేఖర రెడ్డి రాజకీయ ఈక్వేషన్లో భాగంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా చేయడంలో రాజశేఖర రెడ్డి పాచిక విజయవంతమైంది. రాజశేఖర రెడ్డి నిర్ణయం తనయుడు జగన్మోహన్ రెడ్డికి వరంగా మారింది. వైసీపీ ఒక ఉప ఎన్నికతో సహా 3 సార్లు వరుస విజయాలు సాధించింది రైల్వే కోడూరు. ప్రస్తుతం రైల్వే కోడూరు రిజర్వ్ నియోజకవర్గం అయినప్పటికీ వైసీపీ పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ 2024 ఎన్నికల ముందు వరకు వైసీపీలో కొనసాగిన ముక్కా రూపానందరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కూటమి పొత్తులో భాగంగా రైల్వే కోడూరు జనసేన ఖాతాలోకి వెళ్ళింది. జనసేన తరపున వై భాస్కర్ రావు పేరును జనసేన ప్రకటించింది. కానీ అక్కడ ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండి అభ్యర్థికి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేయగలిగిన స్థాయిలో రూపానందరెడ్డి ఉన్నారు. రూపానందరెడ్డి ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకుని జనసేన ముందుగా ప్రకటించిన తన అభ్యర్థిని పక్కన పెట్టి రూపానంద విశ్వాసపాత్రుడైన ఆయన దొడ్లో మనిషి అయిన అరవ శ్రీధర్ను జనసేన బరిలోకి దింపింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక రిజర్వ్ నియోజకవర్గంలో కనీ వీను ఎరగని రీతిలో కోస్తా జిల్లాల్లో జనరల్ సీటుకు అయ్యేంత ఖర్చును ఏరులై పారించి రైల్వే కోడూరులో జనసేన జెండా ఎగరటానికి రూపానందరెడ్డి కారణమయ్యారు. అటువంటి నియోజకవర్గంలో సతీష్ వేమన నా దగ్గర 7 కోట్లు తీసుకున్నారు, టీడీపీ టికెట్ ఇప్పిస్తానని సుధామాధవి ఆరోపణ రాష్ట్రంలో సంచలన వార్త అయ్యింది. ఇంతకీ ఈ సుధామాధవి ఎవరు? సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అయిన తమిదపాటి మురళీ భార్య సుధామాధవి. 7 కోట్లు ఎలా ఇవ్వగలిగారు అనేది సహజ ప్రశ్న. పైగా జడా శ్రవణ్ పార్టీ తరపున ఎన్నికల బరిలో అభ్యర్థి ఆమె. జడా శ్రవణ్ ఆమెను పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి సతీష్ వేమనపై ఆరోపణలు చేయించడం అంటేనే పలు అనుమానాలకు తావిచ్చే అంశం. ఇవేమీ పట్టని కూలీ నీలి మీడియా కుక్కలకు బొక్కలు దొరికినట్లు వార్తలు వండివార్చాయి. ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. సతీష్ వేమన రైల్వే కోడూరు ప్రాంతంలో జన్మించి రాజంపేటకు మకాం మార్చి అనంతరం అమెరికా వెళ్ళి పిన్న వయసులో తానా అధ్యక్షుడిగా తెలుగు ప్రజలకు సుపరిచితులయ్యారు. ఈ ఆరోపణలు చేసిన సుధామాధవి భర్త మురళి ఎన్ఆర్ఐ సతీష్ వేమన ఒకే పాఠశాలలో సహ విద్యార్థులు. వారిద్దరి మధ్య చిన్ననాటి స్నేహం ఉన్నమాట నిజం. సతీష్ వేమన తానా అధ్యక్షుడిగా పనిచేసి ఉండటం, టీడీపీ పార్టీకి చెందిన అనేక మంది ప్రముఖులు నాయకులతో వ్యక్తిగత పరిచయాలు వేమన కలిగి ఉండటం, ఇక్కడ నాయకులు అమెరికా వెళితే అక్కడ వారికి సకల మర్యాదలు సతీష్ వేమన కల్పించటం, అక్కడ అందరివాడుగా అనుబంధాలు కొనసాగించటం, సహజంగానే సతీష్ వేమనకు తెలుగుదేశం ప్రముఖులతో ఉన్న సంబంధాలు బహిరంగ రహస్యమే. ఒక దశలో సతీష్ వేమన రాజంపేట పార్లమెంటు స్థానానికి టీడీపీ అభ్యర్థిగా విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇంకొక దశలో ఎక్కడో చోట అవకాశం కల్పించినా సర్దుకుపోతాను, తనకున్న ఆర్థిక వనరులతో నెట్టుకొస్తాను అనే ప్రయత్నాన్ని కూడా టీడీపీ పక్కన పెట్టింది. తన కోసం టికెట్ ఆశించే స్థాయి నుంచి తనకున్న పరిచయాలతో ఇతరులకు టికెట్లు రిఫర్ చేసే లాబియింగ్ స్థాయిలో సతీష్ వేమన ఉన్నారని పలువురు ఆశావాదులు నమ్మకాలు పెట్టుకోవటం కోసమేరు. సతీష్ వేమన తక్కువ మనిషేమీ కాదు, ఇలాకత్ మఫ్లియాలో అందివేసిన చెయ్యి. సతీష్ వేమనకు సుధామాధవి భర్త మురళికి ఆర్థిక లావాదేవీలు ఉన్నమాట నిజం. ప్రాపర్టీకి సంబంధించిన లావాదేవీలను టికెట్ కోసం ఇచ్చాననే జడాశ్రవణ్ నేతృత్వంలో నడిపించిన నాటకం డామిట్ కథ అడ్డం తిరిగింది. ఒకే రోజు ఆమె చేసిన 2 ప్రకటనల్ని ఒకసారి పరిశీలిద్దాం. నాకు న్యాయం చేసేట్టుగా చేస్తారని మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను. అందులో సార్
టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఇప్పించుకున్నారు సార్ సతీష్ అన్న గారు. ఇప్పుడు అడుగుతా అంటే సార్ ఫోన్లు చేస్తే రిప్లై ఇవ్వడం లేదు సార్. వాళ్ళ అనుచరులతో చంపేస్తాను అది ఇదని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. క్యాష్ రూపంలో ఇచ్చామన్నా. మళ్ళీ 50 లక్షలు మాత్రం ఆయన ఏదో భూమి కొనుక్కుంటే ఆయనకు వాళ్ళ భూమి కొన్నదానికి డౌన్ పేమెంట్ వేయమంటే వేసామన్నా 50 లక్షలు. అప్పుడు 50 లక్షలు వేసినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి. అవి డబ్బులు ఇచ్చింది మాకు. మేము ఇప్పుడు ఆస్తులు కొన్నాం కదా, మేము అమ్ముకున్నాం కదన్న ఆస్తులు మావన్నీ, ఇల్లు స్థలాలన్నీ అమ్ముకున్నాం కదా. మేము అమ్ముకొని ఇచ్చిన డబ్బులు ఆ నెలలో మరో నెలలోనే అతను ఆస్తులు కొన్నాడు. మొత్తం మా ఆయనకి ఇవన్నీ ఇట్లా చేసి ఇదంతా చేసి మా ఆయనకు కూడా హెల్త్ బాగాలేదు. నా లివరు కిడ్నీ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సిఎంసీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మేము ఇంటికి పోతే కూడా అన్న మమ్మల్ని ఏం చేస్తాడో తెలియదు. మాకు ఏం జరిగినా ఇదంతా కూడా సతీష్ అన్నకే సంబంధం. విద్యుల చంద్రబాబు నాయుడు అన్న వేమన్న సతీష్ అన్నకు అందరికి తెలుసు, ఆయనతో మీకు టికెట్ ఇప్పిస్తాను, మీతో డబ్బులు ఎంత ఉన్నాయి అని చెప్పి తీసుకొని 2 కోట్లు తీసుకున్నాడు. 2 కోట్లు తీసుకున్న తర్వాత అవి 2 కోట్లు కాదు ఇంకా కావాలి, మీ కాడ ఏమన్నా ఫ్లాట్ ఉంటే పెట్టమన్నారు. స్థలం పెట్టి టికెట్కి నేను డబ్బులు ఇస్తానమ్మా, ఆ స్థలం పెట్టి రిజిస్టర్ చేసి అన్నాడు. మాకు 7 లక్షలు ఇచ్చినాడు ఆయన భూమిలోకి, ఇంకేం ఇవ్వలేదు. కానీ అది మళ్ళీ టికెట్ రాకుండా రిటర్న్ చేసిమంటే నేను 1 కోటి చిల్లర కట్టితే కానీ నేను చేసి రిటర్న్ అన్నాడు. సరే ఆ డబ్బులు కట్టించుకొని రిటర్న్ చేయించినాడు. దీంట్లో సతీష్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు. ఇది మరి ఆ సతీష్ అన్నకు తెలుసో భూమి గురించి అన్నకు తెలుసో తెలియదు కానీ సతీష్ అన్నకు ఏం సంబంధం. సతీష్ అన్నకు చెప్పి సతీష్ అన్నకు అందరూ తెలుసు, సతీష్ అన్న టికెట్ ఇప్పిస్తాడు అని చెప్పి దిగ్గిన చంద్రబాబు నాయుడు చెప్పి నింటే నేను సతీష్ అన్నే ఇచ్చిన, సతీష్ అన్నకే మేము 7 కోట్లు ఇచ్చినాము అని ఉద్దేశిస్తే నేను తెలియక చెప్పినాను. దీంట్లోనూ సతీష్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు. ఇదేంటి సడన్గా ఇంత మార్పు? ఇటు జడా శ్రవణ్ను కానీ అటు వైసీపీని కానీ పూర్తిగా నిరుత్సాహపరిచే ప్రకటన ఆమె ఎందుకు చేశారు? 7 కోట్ల ప్రకటన, ఆ డబ్బు ఎక్కడిది? ఆమెకు ఆర్థిక స్తోమత ఉందా? ఆమె భర్త మురళి ప్రభుత్వ చిరు ఉద్యోగి. 7 కోట్ల డ్రామాపై ప్రభుత్వం విచారణ మొదలు పెడితే ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అన్న సామెత మాదిరిగా మురళి కుటుంబ ఆర్థిక పరిస్థితి తయారవుతుంది అని అతి తెలివితేటలు పక్కన పెట్టి జడా శ్రవణ్కు వైసీపీ నీలి మీడియాకు నెత్తి బొప్పి కట్టేలా సుధా మురళి దంపతులు వేమన సతీష్ అన్న బంగారు కొండ వెండి కొండ, ఆయనకు 7 కోట్లకు ఎటువంటి సంబంధం లేదు, హ్యాండ్సప్ అని ప్రకటించి డ్రామాకు తెరదించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కారణమైన జడా శ్రవణ్ను శిక్షించే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుందా? ఇది అసలే అతి మంచి ప్రభుత్వం కాబట్టి చర్యలు తీసుకోకపోవచ్చు. అతి పిన్న వయసులోనే సతీష్ వేమన ఆర్థికంగా ఎదిగి తాను అధ్యక్షుడిగా అటు జాతీయ అంతర్జాతీయ ప్రముఖులతో సంబంధాలు నేర్పిన సతీష్ వేమన తన స్థాయిని తగ్గించుకొని పలువురు టీడీపీ టిక్కెట్ ఆశావాహులతో ఆర్థిక లావాదేవీలు నెరపారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇకనైనా లోకల్ పులిహోర కార్యక్రమాల్లో కాళ్ళు వేళ్ళు పెట్టి కాల్చుకుని వివాదాల చిక్కుల్లో పడకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం.